అధిక బరువు, డయాబెటిస్, థైరాయిడ్, పీసీఓడి, పీసీఓఎస్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఫ్లెక్సలెన్స్ ఆన్లైన్ ఫిట్నెస్ పార్ట్నర్ ని సంప్రదించండి. కొన్ని ఊర్లల్లా మనుషుల కంటే ఎక్కువ కోతులే కనబడుతున్నాయి కదా. ఇగో మైబాద్ జిల్లా గూడూరు ఊళ్ళ కోతుల జాతర మొదలైందట. అగో చూసిండ్రు కదా, రాజ్యం మీద దండెత్తిన సైనికుల లెక్క గుంపుల కమాన ఎట్లొచ్చినాయో. ఇక ఇండ్లకు పోయి బువ్వగంజులు, కూరగంజులు ఎత్తుకపోతున్నాయట. ఏమన్నంటే మీద వాడికి అరుతున్నాయట. చిన్నపిల్లగాళ్ళకేంచి ముసలుల దాకా చాలా మందినే గరిచినాయట. ఇక ఇండ్లకేంచి బయటికి రావాలంటేనే పానాలు అరచేతులు పెట్టుకుని తిరుగుతున్నారట పబ్లిక్. మా ఊరికి రోడ్లు లేకున్నా మంచిదే, స్తంభాలకు బల్బులు లేకున్నా మంచిదే గాని అసలు మా ఊళ్ళో ఎసొంటి సౌలతులు చేయకున్నా మంచిదే గాని గీ కోతుల బెడద నుంచి అయితే మమ్మల్ని కాపాడుండ్రని మొరబెట్టుకున్నారట లోకల్ లీడర్లకు. మమ్మల రోడ్ లేకున్నా పర్లేదు, మాకు డ్రైనేజ్ లేకున్నా పర్లేదు, లైట్ లేకున్నా పర్లేదు, కానీ కోతుల బెడత నుండి తప్పియండి అని చెప్పి ఊరు పక్కన చేయని వాళ్ళు కూడా అందరూ అడగడం జరిగింది. దాంతోనే నాకు కూడా అనిపించింది. నేను ఒక 6 months వరకు చూసి అసలు ఏంటిది ఏమిటి కోతులు పట్టే వాళ్ళు ఎక్కడ దొరుకుతారని జాడదీయగా చెన్నైలో ఇలా అడ్రస్ దొరికింది. చెన్నైలో వాళ్ళకు పిలిపించి ఒక కోతికి 300 చొప్పున, ప్రతి పిల్లకు కావచ్చు పెద్ద కోతులకు కావచ్చు ప్రతి కోతికి 300 చొప్పున ఇప్పటివరకు 1862 కోతులను పట్టడం జరిగింది. ఇగిళ్ళ బాధలిన గీన చెన్నైకేంచి కోతులు పట్టే బ్యాచ్ని తీసుకొచ్చి ఊళ్ళున్న కోతులన్నింటినీ పట్టించిండట. ఊళ్ళున్న కోతులను పట్టనీకి 1 రోజుల దాకా తిప్పలు పడ్డారట. ఇక మొత్తం 9 లోడ్ల కోతుల్ని వ్యాన్లు వేసుకపోయి దూరంగా అడవిలో ఇడిచిపెట్టిండ్రట. ఇక ఊరోళ్ల కోసం సొంత పైసలు ఖర్చు పెట్టి కోతుల బాధ నుంచి తప్పించినందుకు ఈ అన్నను తారీఫ్ చేసిండ్రు ఆడున్నోళ్ళు అందరూ. పదవి చేతులుంటే పైసలు ఎట్లా వెనకేయాలని చూసే లీడర్లున్న గీ కాలంలో సొంత పైసలతోటి ఊరి కోసం గింత చేసిండంటే గీ అన్న నిజంగా చాలా గ్రేటే కదా.